ఈరోజు ఢిల్లీలో నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అయితే ఈ కలయికకు సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి వెళ్ళి దేశ ప్రధాని కలవడం అనేది సర్వసాధారణమైనా కూడా ఈ కలయిక చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా మోడీయే స్వయంగా వచ్చి మరి లోకేష్ని కలవమని కోరడం, లోకేష్కి మరి ఏ కారణం చేత ఆయన వెళ్ళలేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటిది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య భేటీ జరగడం ఆసక్తికరంగా మారింది. దీంట్లో అంటే ఈ భేటీలో ఏ రకమైన విషయాలు డిస్కషన్లోకి వస్తాయి అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్గా మారింది. అయితే నా దృష్టిలో కేవలం ఒక 2-3 అంశాలే కాకుండా రకరకాల అంశాలు, ఈ మధ్యకాలంలో జరిగిన అంశాలు కావచ్చు, ఏపీలో జరుగుతున్న అంశాలు, వీటికి సంబంధించి చర్చకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ తరఫున దేశ ప్రధానిని అభినందించేటువంటి ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారని మొదట ఈ పాయింట్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుందని, ఏపీ తరఫున త్రివిధ దళాలకు కావచ్చు, వీళ్ళని ముందు నుండి నడిపించిన వాళ్ళందరికీ, మోడీతో సహా అందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్. ఎందుకంటే సందర్భం లేకుండా సడన్గా ఆయన ఢిల్లీ వెళ్ళడం అనేది టీడీపీ వర్గాల్లో, వైసీపీ వర్గాల్లో కొంత ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసులో కీలక విషయాలు వెల్లడవడంతో, అంటే ఈ ఓఎస్డి కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో, అలాగే ధనుంజయ రెడ్డి, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు అరెస్ట్ కంటే కూడా వీళ్ళు లొంగిపోయారు. అంటే అరెస్ట్ అయిన తర్వాత అప్రూవర్లుగా మారిపోయారనే మాట వినిపిస్తోంది. రాజకేశ్వర రెడ్డి కూడా అప్రూవర్గా మారిపోయారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రూవర్గా మారిపోతే ఖచ్చితంగా ఎవరైనా సరే సజ్జల పేరో లేకపోతే దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరో బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అంశాలన్నీ కూడా తీసుకుని మరి ఒక స్పెషల్ ఫైల్తో లోకేష్ ఢిల్లీ వెళ్ళారు అనే మాట నడుస్తోంది. ఇవన్నీ కూడా ఆయనకు వివరించినట్టు ప్రధానికి. అసలు లిక్కర్ స్కామ్ ఎట్లా జరిగింది, ఏంటి, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు వాళ్ళు, అలాగే దీని మీద తదుపరి అడుగులు ఎట్లా వేయాలి ఏంటి అనే దాని గురించి తమ ఉద్దేశాన్ని, ఎంతైనా కూటమి ప్రభుత్వాలు కాబట్టి 3 పార్టీలకు సంబంధించిన పెద్దలతో మాట్లాడే ఉద్దేశంలో ఉన్నట్టు, అలాగే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కి టీడీపీ ఎప్పటికప్పుడు కీలకంగా మారుతోంది. మొన్న అమరావతి లీలాంచ్ కోసం కూడా నరేంద్ర మోడీ ఏపీకి వచ్చారు. ఆ టైంలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ మధ్య కొన్ని అంశాల మీద కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నారా లోకేష్ చేసిన ఈ హస్తిన పర్యటన ఖచ్చితంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కరెక్ట్గా ఈయన వెళ్ళడానికి ముందు రోజు నైటే అరెస్ట్ అవ్వడం, వాళ్ళిద్దరూ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కానీ, మాజీ ఓఎస్డీగా పనిచేసిన, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కానీ, వీళ్ళు కరెక్ట్గా అరెస్ట్ అయిన 24 గంటల్లో లోకేష్ అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వడం, ఆయన వెళ్ళడం, మొత్తమే చూస్తుంటే ఖచ్చితంగా దీంట్లో అనేక కొత్త విషయాలు తెలుసుకున్నారని, అరెస్టులకు ముందు కావచ్చు, రాజకేశ్వర రెడ్డి దగ్గర నుంచి కావచ్చు, అరెస్టుల తర్వాత కావచ్చు, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుని, అంటే కొన్ని గంటల తరపుడు ఆల్రెడీ వీళ్ళని 3 రోజులుగా విచారిస్తున్నారు. విచారణ తర్వాత వీళ్ళని అరెస్ట్ చేశారు. సో సాలిడ్ ఎవిడెన్స్లు దొరికాయి జగన్మోహన్ రెడ్డి మీద అనే అంశాన్ని తేల్చుకున్న తర్వాతే లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి.